నిర్మల్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ చౌరస్తాలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి శాంతి ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు రాజ్యాంగ వ్యతిరేక మనువాద మోదీ ప్రభుత్వం తీర్పు అని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీలపై తీర్పులో పేర్కొన్న ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు తీర్పును పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్రంగా దళితులను ఏకతాటిపైకి తీసుకొచ్చి మనువాద ప్రభుత్వాలను మెడలు ఉంచుతామన్నారు. ఈ బంద్ సందర్భంగా కిరాణా, వర్తక, వాణిజ్య, వస్త్ర వ్యాపార, స్కూల్స్, కాలేజీలు, హోటల్స్, ఇంజనీరింగ్, ఎలక్ట్రిక్ షాపులందరూ స్వచ్ఛందంగా బంద్కు సంపూర్ణ మద్దతు పలకడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపు సందర్భంగా ఈరోజు భీమ్గల్లో సంపూర్ణమైన బంద్ జరిగింది. ఇంటి బంద్కు వ్యాపారస్తులు, మా దళిత సంఘాలు అన్నీ ఐక్యంగా ఉండి ఈ బంద్కు పిలుపునిచ్చాం. ఈ బంద్కు వ్యాపారులు కానీ అందరూ మాకు సహాయ సహకారాలు అందించినందుకు వారికి కృతజ్ఞత తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ తీర్పుపై మళ్ళీ సుప్రీంకోర్టు కానీ పార్లమెంట్ కానీ ఆలోచించి మా మాలలకు కానీ మా మాల ఉపకులాలకు కానీ న్యాయం జరిగే విధంగా చూడాలని, లేని పక్షంలో ఇట్టి ఉద్యమాన్ని మరీ తీవ్రతం చేస్తూ దేశవ్యాప్తంగా బందులు, నిరసనలు, ధర్నాలు చేపడతామని ఈ ప్రభుత్వానికి కానీ సుప్రీంకోర్టు కానీ మేము మాలల ఐక్యత మాలల తరఫున మేము అందరికీ మనవి చేస్తున్నాం. జై భీమ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.